మనకి మెయిన్‌గా ఉండేదేంటి ప్రిలిమ్స్‌లో? జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఆఫ్‌కోర్స్ అదే మిస్‌లినియస్ కరెంట్ అఫైర్స్ అట్లా ఉంటాయి. ఓకేనా? ప్రతిదానికి యూ టేక్ ఏ బుక్. వాటెవర్. ఇప్పుడు నా సోర్సెస్ నేను చెప్తాను తర్వాత. బట్ ప్రతిదానికి ఒక సోర్స్ పెట్టుకోండి. ఆ సోర్స్ పెట్టుకొని ఇప్పుడు మీరందరూ లైక్ ఇంకా మీ కోచింగ్ ఎవరెవరికి కోచింగ్ అయిపోయింది ఇక్కడ? కోచింగ్ అయిందా? లేదా? లైక్ ఎగ్జామ్‌కి రెడీ అవుతున్నారు. ఓకే. సో, ఎవరైతే ఒకవేళ కోచింగ్ అవ్వలే లేదంటే లైక్ ఎవరైనా ఇంకా క్లాసెస్‌కి ఎళ్ళబోతున్నారు, ఇంకా క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, లేదా ఇంకా క్లాసెస్‌కెళ్తున్నారంటే, మీ క్లాసెస్‌లో చెప్తారు కాబట్టి మీకంటూ ఒక నోట్స్ కూడా ఉంటుంది. ఓకేనా? ఆ నోట్స్ గాని, వాటెవర్. ఒక్కొక్కరికి కొన్ని ఉంటాయి కదా! సో, ప్రతి సబ్జెక్ట్‌కి మీ కోర్ ఒక మెటీరియల్ ఉంటుంది. బీట్ ఎనీ బుక్ ఆర్ నోట్స్ వాటెవర్. ఇవేం చేయాలంటే, యూ షుడ్ మాస్టర్ దెమ్ అనమాట. డోంట్ గో ఫర్ నంబర్ ఆఫ్ బుక్స్. ఓకేనా? కీప్ ద బుక్స్ నంబర్ వెరీ మచ్ లిమిటెడ్. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎంత లిమిటెడ్‌గా ఉంటే అంత మంచిది. ఐ హార్డ్‌లీ రీడ్ 6 బుక్స్ ఫర్ ప్రిలిమ్స్. సార్ కూడా అంతే. సార్ అయితే నాకన్నా తక్కువే చదువుతారు ఇంకా. అంటే ఒకానొక టైంలో చదివారు సారు. ఆ తర్వాత అంటే కంప్లీట్ ఎగ్జామ్ కావాలంటే తక్కువ బుక్సే సరిపోతాయి. కానీ అవి ఎక్కువ సార్లు చదవాలి. చాలా ఎక్కువ సార్లు చదవాలనమాట. మై స్ట్రాటజీ ఫర్ ప్రిలిమ్స్ ఏంటంటే ఏ వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అగైన్. మనం ఒక్కసారి మనకు తెలుసు కదా! ఈసారి ఈ గేమ్ ఆఫ్ అన్‌సర్టెనిటీ యూపీఎస్‌సి. వీఆర్ నాట్ ష్యూర్. మన ఫస్ట్ అటెంప్ట్‌లో అవ్వచ్చు, సెకండ్ అటెంప్ట్‌లో అవ్వచ్చు, థర్డ్ అటెంప్ట్‌లో అవ్వచ్చు, ఫోర్త్ అటెంప్ట్‌లో అవ్వచ్చు. కానీ ప్రతిసారి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయలేం గదా! మనం వి షుడ్ ఆల్‌వేస్ బిల్డ్ సంథింగ్ ఆన్ టాప్ ఆఫ్ సంథింగ్. మీద నిర్మించుకుంటూ పోవాలి. అంతే కదా! సో, మీరు ఒక్కసారి గాని ప్రిలిమ్స్ మీద ఇన్వెస్ట్ చేశారంటే, మరెప్పుడు మీరు పెద్దగా ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. నాకు తెలుసు సార్ చాలా ఈజీగా క్లియర్ చేస్తారు ప్రిలిమ్స్. పేపర్ 1 చాలా ఈజీగా క్లియర్ చేస్తారు. అలాగని సార్ ఏమో ప్రతీదీ చదువుకుంటా కూర్చోరు. సేమ్ నేను కూడా 2022లో ఘోరంగా చదివాను ప్రిలిమ్స్‌కి. ఆ తర్వాత 23లో చదవలే, 24లో చదవలే, 25లో కూడా చదవలే. చదవలేదంటే ఏం చదవలేదని కాదు. చాలా వెరీ లెస్ 1 ½ మంత్ ఈస్ వెరీ మచ్ గుడ్ ఎనఫ్ టైమ్ ఫర్ ప్రిలిమ్స్ అనమాట. ఎందుకు అంటే 2022లో నేను చదివాను కాబట్టి. సో, ఒక్కసారి ప్రిలిమ్స్‌కి ఫర్ ఎగ్జాంపుల్ మనకు మేలో ఉంటది ఎగ్జామ్ అనుకోండి. ఒక డిసెంబర్, జనవరిలో స్టార్ట్ చేస్తే ఒక 5, 6 మంత్స్ పాటు మీరు ఏదైతే బుక్స్ పెట్టుకున్నారో వాటిల్ని ఒక 4, 5 టైమ్స్ రివైజ్ చేసుకునేలా ప్లాన్ చేయాలి.